వెల్కమ్ టు ఎపిసోడ్ 13 ఆఫ్ లైఫ్ విత్ నో హోప్స్. ఇలా మెసేజ్ వచ్చింది, వీకెండ్ మెసేజ్ వచ్చింది, చాట్ చేసా. అంటే ఓకే, ఎవరో ఫ్రెండ్సే కదా ప్రాంక్ చేస్తున్నారు, సరే తెలుసుకుందాం ఎవరు అని నేను ఇంట్రెస్టింగ్గా చాట్ చేశాను. నెక్స్ట్ ట్యూషన్కి స్కూల్కి వెళ్ళి ఎవరెవరి మీద డౌట్ వచ్చిందో అందరిని అడిగా, నువ్వు మెసేజ్ చేసావా, ఈ నెంబర్ ఎవరిది, ఆ నెంబర్ ఎవరిది అని. అందరూ నో నో అని అన్నారు. నేను మనసులో అనుకున్నా, సరే ఇండివిజువల్ ప్లాన్ చేస్తారు, ఇవాళ రేపు వస్తుంది కదా రెస్పాన్స్ అని నేను. హవెవర్ మళ్ళీ నేను మా ఇంటికి వెళ్ళిపోయా. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ అప్పుడు మళ్ళీ మెసేజ్ వచ్చింది. సరే ఈ వీక్ అయినా తెలుసుకుందాం ఎవరు అని మెసేజ్ చేశాను. ఆ వీక్ కూడా మెసేజ్ చేసా, ఐ మీన్ రెస్పాన్స్, మెసేజ్ అని కాదు, రిప్లై ఇచ్చా వచ్చిన మెసేజెస్కి. దానికి కూడా నాకు ఆ వీక్ కూడా నాకు తెలియలేదు ఎవరని. అలానే 2 వీక్స్ అయింది. ఇంకా నాకు కోపం వచ్చింది, అరే ఎవరు అబ్బాయి ఇది, సరే పోనీ ఒకసారి నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, సరే అందరినీ అడిగావు కదా, వాళ్ళు చెప్పట్లేదు కదా, వదిలేసేయి, నువ్వు ఇగ్నోర్ చేస్తే నీకు రెస్పాన్స్ వస్తుంది ఎవరు అని, బెటర్ ఇగ్నోర్ చెయ్యు ఈ వీక్ నువ్వు అని నాకు సజెస్ట్ చేసింది నా ఫ్రెండ్. నాకు కరెక్ట్ అనిపించి నేను నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు నేను మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు. కాకపోతే మెసేజెస్ వచ్చాయి, రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటి అని అంటే, నేను ఎవరు అని తెలుసుకోవాలని నీకుంటే సో అండ్ సో ప్లేస్కి రా అంటే, రా ఇన్ ద సెన్స్ ఆ ఏరియాలో ఒక టెంపుల్ ఉండే, టెంపుల్ ఎదురుగా మా ఆంటీ వాళ్ళ మా డాడీ వాళ్ళ కజిన్ వాళ్ళ ఇల్లు ఉండే. అక్కడికి నువ్వు ఎలా మీ ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తావు కదా, ఆ ఇంటి ఎదురుగా టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్లో నేను ఉంటాను చూడు అని. నాకు కొంచెం క్యూరియాసిటీ, ఎవరది తెలుసుకోవాలి నేను అని. నేను అడిగాను, నేను ఎలా గుర్తుపట్టాలి అంటే, నేను సో అండ్ సో టీషర్ట్లో ఉన్నాను, నువ్వు రా అని టెక్స్ట్ వచ్చింది నాకు. వెళ్తే సో ఆ టీషర్ట్లో ఒక అబ్బాయి కనిపించాడు. హీ స్టేర్డ్ ఎట్ మీ. కానీ నాకు వాడి ఫేస్ నేను చూడడమే ఫస్ట్ అవుతాను. వాడు ఆల్మోస్ట్ 1.5 year నుంచి నా వెంట పడ్డాడంట, వెళ్ళిన ప్రతి చోట నన్ను ఫాలో అయ్యాడంట. కాకపోతే నాకు హీఈస్ లైక్ అ స్ట్రేంజర్ టు మీ. నేను వాడిని చూడడం అదే మొదటిసారి. నేను ఓకే, ఎవడో వీడు బ్లాక్ షర్ట్ అన్నాడు, ఓకే వీడేనా అని నేను ఇంకా చూసి ఇంకా మా ఇంటికి నేను వెళ్ళిపోయా.